మనం ఇప్పుడు షిరిడి దగ్గర ఉన్న పుణతంబాలో ఉన్నామండి. హాయ్, ఇది చాంగ్దేవ్ మహారాజ్ జీవ సమాధి. ఇదిగో ఇక్కడ షిరిడి దగ్గర ఉన్న పుణతంబాలో ఉన్నాం. ఇదే పక్కనే గోదావరి నది ప్రవహిస్తుంది. ఈ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం. ఇదే మెయిన్ సమాధి. మీకు లోపల చూపిస్తాను టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అండి. లోపల వెనక చాంగ్దేవ్ మహారాజ్ సమాధి ఉంది. ఇది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తే సమాధి ఉంటుంది, చాంగ్దేవ్ మహారాజ్ సమాధి. ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు ఆ సమాధి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదే ఆ టెంపుల్. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. పుణతంబ దగ్గర గోదావరి నది ఒడ్డున ఉంటుంది చాంగ్దేవ్ మహారాజ్ సమాధి. ఇదే ఆయన సమాధి. ఆయన ఎప్పుడు పులి మీద చేతిలో ఒక సర్పాన్ని పట్టుకొని తిరిగేవాడు అంటారు. ఇదే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే గోదావరి నది. మనం ఇలా వెళ్తే ఇదే చాంగ్దేవ్ మహారాజ్ సమాధి. ఇప్పుడు ఇంకొకసారి తిప్పి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది సమాధి. మనం ముందు పక్క వెళ్తున్నాం. ఈ ఆలయాన్ని డెవలప్ చేయించిన వాళ్ళు జ్ఞానేశ్వర్ మహారాజ్, సంత్ కబీర్, పాండురంగ, తుకారం మొదలైన వారు. ఇది షిరిడి సాయినాథుల వారు. వైషయోగి షిరిడి సాయిబాబా చరిత్రలో ఉంటుంది. సద్గురు గంగాగిర్ మహారాజ్ అని ఇక్కడ పుణతంబాలో ఉండేవారు. ఆయన వచ్చి బాబాని దర్శనం చేసుకునేవారు ఎప్పుడు. యోగుల సమాధి. ఇదే మన చాంగ్దేవ్ మహారాజ్ సమాధి. మీరు షిరిడీకి వచ్చేటప్పుడు బేలాపూర్ దాటిన తర్వాత 20 కిలోమీటర్స్ తర్వాత పుణతంబ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ దిగి ఎవరడిగినా చెప్తారు చాంగ్దేవ్ మహారాజ్ సమాధి అంటే. అదే జీవ సమాధి. ఆయన కొన్ని వందల సంవత్సరాలు జీవించి తర్వాత జీవ సమాధి అయ్యాడని నమ్ముతారు. అదే ఈ స్థలం యొక్క పురాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.